ముళ్ళతో గుచ్చుతా యూస్లెస్ ఇంటర్నేషనల్ పూల్ మేము రౌడీలమే రాలిపోతాయి నీకు తెలీదు ఇంటర్నేషనల్ పూల్ ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసు మాట్లాడు ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? లతప్ప. అయ్యో ఏమిటి బాబు చెప్పు. కూర్చాను కానీ తీయలేకపోతున్నాను. అట్లనా? చేతులు అట్లనా? అమ్మయ్యా. లతప్ప రెచ్చవాడండి. ఆ సంగతి పక్కన పెట్టండి. ముందుగా నా పాదాలకు మీ నమస్కారం. రెచ్చవాడండి. వాడు ఉన్నాడో లేదో చూసి రండి. పోయాడే బాబు. చూసి రావడానికే నీ పోయి కాలమా? ఉన్న చోటే దిమ్మలాగా ఉండిపోతే ఎలాగా? ఈ అమ్మ కడుపు మాట. పోయాడు కాబట్టి వీడు బతికిపోయాడు అనుకుంటున్నావా? యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫుడ్ రాష్ట్ర నాకు సరిగ్గా సరిపోయింది పెట్టారు. ఏమిటో? ఇందాకటోళ్ళందరూ పొడవోళ్ళు, మనం పొట్టోళ్ళు. మైకి పెట్టినోళ్ళు దండవండి. రెచ్చవాళ్ళ తప్ప మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్కి రావడానికి 10 సార్లు బేరం ఖాయం చేసుకున్నాం. తీరా రిక్షా ఎక్కాక కొంత దూరం తొక్కాక శెట్టి గారు మీరు బరువుగా ఉన్నారు, అర్జెంటుగా దిగుతారు, ₹10 ఎక్కువ ఇమ్మంటాడండి. యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫూల్. ఏం పోయింది బాబు? ₹10 డబ్బులు ఇస్తే మా సొమ్మేం పోతే మీ సొమ్మే పోతే మండలారా. అందుకే చచ్చేటప్పుడు చందాలు వేసుకొని తీసుకుపోతారు మిమ్మల్ని. ఊరుకోండి బాబు. ఏం బాబు భయపడ్డారా? భయపడలేదండి, ధైర్యమే దగ్గర రాయసి ఉపసం అన్నారండి. ఏమన్నాడు? ఇంకో మాట అన్నాడు, రోజులు మారాయంట, ఇక నుంచి ఆడు ఎక్కుతాడంట, నేను తొక్కాలంట. రెచ్చా లతప్ప, నేను ఎప్పుడొచ్చినా సరే మీ హౌస్ బిల్డింగ్ పైనే చూడడం కానీ లోపల ఎప్పుడూ చూడలేదు. ఒకసారి చూసి వచ్చేస్తా. బాబు అటు వెళ్ళకండి. అది చిన్నమ్మాయి చిత్రగది బాబు. చిన్నమ్మాయి చిత్రదా? అదేంటి డోర్ క్లోజ్ చేస్తుంది? ఇంకా సీల్ తీయలేదు బాబు. సీల్ లేదా? ఈ ఆషాఢం పోయిన తర్వాత మీ ఎవరు గంగావాసు గారు సీనియర్ మోస్ట్ స్టాండ్ అతని గాడి పడిందంటే ఇతను కూడా పడిపోద్ది. పెద్దలతో ఓపెన్ చేసుకొని బాగుంటుంది. బయటికి గాలి వచ్చేస్తుంది, చల్లగా లేస్తుంది. ఆ గది ఎవరిది? పెద్దమ్మాయి చింతామణి బాబు. కప్పేసిన దగ్గర నుంచి అయిపోద్ది. ఎందుకంటే లైన్ లో బండి ఉంది కాబట్టి హౌస్ఫుల్ అండి. ఒక విధంగా చెప్పాలంటే మీది రైల్వే స్టేషన్, చింతామణి ఎక్స్ప్రెస్ అండి. చిత్రం ఉంటుంది కదా మీ ఇంట్లో చిన్నగుంట, అది ప్యాసింజర్. ఇది ప్రతి స్టేషన్లోనూ ఆగుతుంది. ఎక్కివాడు ఎక్కుతుంటాడు, దిగివాడు దిగుతుంటాడు. మీరు గూడ్స్ బండి ఎంత సామాన్యంగా మోసుకుపోతాం ఉండా. అవును, ముండా బూజు దులుపుకోలేదు. ఈ గది నాదే బాబు. నీ గదే దులుపుకోలేది అడుగుతున్నా. ఏం దులుపుకుంటాం బాబు? గంగావాసు గారు పెద్ద కాపు గారు వచ్చిన నాళ్ళు నా గది అద్దంలో ఉండేది. దులపడానికి ఒకళ్ళే పెట్టుకోవాలి. ఎందుకని? ఎత్తన పెట్టుకుంటే నువ్వు దులుపు ఎవడో దులపడం. ఏం గురుగారు, ఒకసారి మీరు వెళ్ళినప్పుడు అలాగైంది కదా, మీరు దులపలేకపోయారు, ఎదుగాడు దులపలేకపోయాడు. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళాలండి, ఇద్దరు షేర్ చేసుకోకూడదు. పార్ట్నర్షిప్ అన్నారు, షిప్ మునిగిపోదు. ఓ పని చేయండి, పెదకాపు కాదు కానీ మీకు ఏమైనా కేసులు వస్తే డీల్ చేస్తారు. మన గణపవరం సీనియర్ మోస్ట్ లీడింగ్ లాయర్ రామకృష్ణ గారిని పెట్టుకోండి. కుర్రాడు ఎంత సామానన్నా చూసేస్తాడండి. ఊరుకోండి బాబు. చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నారా గంగావాసు గారు పక్కనే. ఏ పెదకాపు ఉన్నారండి వెయిటింగా? ఇప్పటి నుంచే
తెల్లవారు 3 గంటలకు వస్తుంది ముండ. ఇప్పటి నుంచే సేపుతూ ఉంటారు అతను. ఊరుకోండి బాబు. ఏమిటే చీ పాడు రంగరాయికి ఆయనకి ఏం కర్మే దాని ఇంటికి పోవటానికి రూపమునక మన్మధుడు. ఐఎమ్ జమీందార్ బట్ నో ఎస్టేట్. అమ్మా ఏదొక్కసారి నడవండి. నడవడం ఓకే కమా. చాలా ఇంకా ఏమైనా పోవాలా? అమ్మా ఆ నడక చూడ అచ్చం చెనక్కాయలు అమ్మే వెంకటస్వామి నడకలే తల్లి. మొండక పోలికి కూడా కొద్ది కాస్ట్లీగా లేదండి. అయ్యో సుబ్బారావు వచ్చాడు, అప్పారావు కొడుకు శలక్కాయలు. ఇంకా దుంపలన్నావు కదండి అమ్మ కడుపు మాట. ఆ రంగు చూడవే ఇస్పేట్ ఆసు. ఇస్పేట్ ఆసు కాదు, మీకు కావాల్సింది రెడీ క్యాష్. మా క్యాషులనైనా ఎటు మొగ్గుతుందో ఈ త్రాస్. చూసారా? ఏంటి అలా ఊపుతున్నారన్నాడు. ప్రపంచంలో ఎవడు ఊపకుండా తీయలేడండి. కాసేపు ఊపిన తర్వాతే తీయాలి. ఊపితే దీనికి ఎందుకో, ఊపకపోతే దీనికి ఎందుకు. బాబు ఓయ్ అన్నట్టు అడగటం మర్చిపోయాను. చెప్పండి. జేబులో ఏమన్నా సిగ్గుమాలింది ఉందా? వాట్ ఆర్ యు టాకింగ్? యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫుడ్. నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా? నీకు వయసు వల్ల కాదు, తాగుతాను లేదా? డిపార్ట్మెంటల్ స్టోర్ మాది. అప్పారావుని పట్టుకొని సుబ్బారావుని పట్టుకొని మాట్లాడతావా? ఏమిటి బాబు అంత కోపం? సిగ్గుమాలదంటే కోపం రాదండి. మా దగ్గర వాడకం లాగా ఏదైనా ఉండిపోయిందా? గంగావాసు గారు అటువైపు చూపించు. చుట్ట పీకెన ఆయన. యు మీన్ చుట్ట? ఓ ఇట్ ఈజ్ ఎ షేమ్. చుట్ట కాలిస్తే ఎర్రటి పెదాలు నల్లబడి పోవులా తప్ప చుట్ట పేసం లేదు కానీ సిగరెట్ ఇస్తా. నీకు నచ్చితే 4 దమ్ములు చక్క 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 కుట్టు. నచ్చలేదనుకో నా సిగరెట్ నాకు నలపకుండా ఇచ్చే. నా చేతికి వచ్చిన తర్వాత నలపకుండా ఇచ్చే అలవాటు నాకు లేదు. నలిపితే మీకు పనికి రాదు. బాగా నలిపి వాడకం లేనప్పుడు నలపడం ఎందుకేముండా? నాది నాకు ఇస్తే నాకు 2 రూపాయలు సేవ్ అవుతుంది కదా. బాబు ఓయ్ మీరు నమ్మరు కానీ మీ అందము, మీ చందము, మీ ఐశ్వర్యానుభూతి, మీ చతురతయం పరికించిన ఏంటి నూల పరిపాదికు. భరతనాట్యం ఏమిటా? కాళ్ళు అలా బెండింగ్ లో పెట్టారు. ఇది భంగిమ. ఇది భంగిమ. ఓరి నీ అమ్మ కడుపు మాడ. ఈ రోజుల్లో కూడా ఇంకా భంగిమలు పెడుతుందండి. అవును, ఆ సూత్రానికి కావలసిన భంగిమలే. దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఇలారా ఏవైనా లేటెస్ట్ సాంగ్స్ వేసుకోగాని వచ్చిన పని వాకిట్లోనే అయిపోయేటట్టుంది. 4 చుక్కల భుజాల కోసం వచ్చానండి. దీని అమ్మాయిని వీళ్ళు వచ్చిన పని అవతల క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలి. కంగారు పడుతున్నారు. ఇండియన్ ఏమన్నా చేయించుకొని వచ్చారా ఏంది? ఇంజక్షన్లు చేయించుకోవడం ఏంటి? అదే అడాపుడి. బండి రన్నింగ్ లోనే ఉందండి. ఇంజక్షన్ చేసుకునే వయసు ఎవరికి ఉంటుంది? ఎవరికి? మా నాన్నలాంటి వాడికి ఉంటుంది. మాకు అలాంటివి లేదండి. లేదా? మీరు హెల్ప్ చేస్తే మాకు సెల్ఫ్ అవుతుంది. బాబు ఓయ్ మీరు చాలా అదృష్టవంతులు. ఎలాగో తెలీదా? తెలీదు. అందరు గణపారం పోయారుగా. పోలేరమ్మ అమ్మవారి తిరణాలా? అవును, రేపు తిరణాలు. ఇవాళ రేపు భారీ ఎత్తులు చేస్తున్నారు. అవునవును. చిన్నమ్మాయి పెద్దమ్మాయి ఊళ్ళో వెళ్ళి అందరినీ పలకరించి వస్తాం. పలకరించడానికా? కాసేపు ఉంటే కిలకరించడానికా?
తిరణాల్లో మీకేం పని ఏముండా, వాళ్ళు ఫ్యామిలీతో వస్తారు. వాళ్ళని గెలకడం మీకు అవసరమా చెప్పు? కాదు బాబు, ఆయన దగ్గరికి వెళ్ళి యోగా నేర్పిస్తాడు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ పోనీ బాబు, వెళ్ళి వస్తామని ఇద్దరు వెళ్ళారు. గణపారం వెళ్ళారు. ఇంట్లోనే నేను ఒక్కదాన్నే ఉన్నాను. మనకు సూట్ అవుతుంది అది. మరే మనకు మన ఇద్దరమే చాలా కష్టం. అది కాదయ్యా, మరే మన ఇద్దరం ఇంట్లో పోయి ఈ అమ్మ కడుపు మాట కారు కోసం వచ్చామండి, లారీ ఎక్కమంటుందండి మొన్న. తప్ప చింతామణి పిలవండి. మరి ఓయ్ మన ఇద్దరం ఇంట్లో పోయి శుభ్రంగా ఇప్పుకొని కూర్చుంది. దీనికి సరైన దెబ్బ సింగు వాసు గారే. పెదకాపు తెల్లార్లు ఒకటే పాట పాడుతారు. నీ దగ్గరికి వస్తే లేరా నా రాజా లేరా, లేరా నా రాజా లేరా, లేరా నా రాజా లేరా, లేరా నా రాజా లేరా. మీకు అలాంటి వాళ్ళు సరిపోతారు. లేకపోతే దెబ్బల మాస్టర్ యంగ్ డైనమిక్ కుర్రాడు ఇతన్న పెట్టుకోండి. లేకపోతే కుర్రాడు సీను రాను పోను ఖర్చులు నేను ఇస్తాను, ఈ సీనును వాడుకోండి, నన్ను వాడుకోకండి. ఆయిల్ అయిపోతుంది ఇక్కడ. బాబు మనసిప్పుకొని కూర్చుందాం. మనసిప్పుకొని గుడ్డలు ఎప్పుకొని ఇదేమైనా బాగుందండి. ఇది మనకు సూట్ అవ్వలేదు మా ఇలాంటి బాబు. మీరేం బాధపడకండి. బాధపడడానికి ఏం చేయమంటావు? మీరేం అనుకోబాకండి. అనుకోను. మరి చాలా మంది మా ఇంటి చుట్టూ తిరిగారు కానీ నాకేమనిపించలా. మిమ్మల్ని చూడగానే అనిపించింది. అనిపించడం అంటే అది కాదు బాబు. అనిపించానా కనిపించిందా? ఏం లేదు బాబు, ఎంతో మంది వచ్చిపోతుంటారు కానీ. అవును, మీద ఒక పుణ్యక్షేత్రం. వచ్చినోడు వచ్చినట్టే ములుగుతాడు, తేల్తుంటాడు, ములుగుతాడు, తేల్తాడు, చివరికి మొలతాడు ఉండడు దానికి. మరి ఓయ్ రేపు నా పుట్టినరోజు బాబు. మీ దినం రోజా? హ్యాపీ బర్త్డే. చాలా అసలు వదిలేసేవమ్మండా. ఈడెందుకు వచ్చాడు, వీడికి ఏం కావాలి? పని మీద వచ్చాడా, స్కూటర్ మీద వచ్చాడా, లోపల పనికా బయట పనికా? 4 చుక్కల భుజాల కోసం వచ్చా. దీనమ్మ కడుపు మాట నానుస్తావా, నా కొప్ప తీస్తావా? ఏమనుకోబాకండి బాబు. మరే చిన్న పట్టీ చెబుతా, పంపించండి. పట్టి ఏదో సరుకులు చెబుతా. ఓ ప్రొవిజన్స్. చంచయ్య గారు, ఈ మొండి ఇప్పుడు నచ్చిందండి. మా షావుకారులు కదా, ఎప్పుడు మా దగ్గర ఒక బుక్ ఉంటుంది, పెన్ను ఉంటుంది. మీ దగ్గర ఉందండి పెన్ను గురుగారు? పెన్ను ఉందా? లేదా నాది ఉంది, చెప్పమండ బాబు. వృధా ఖర్చులు ఎందుకు? మరే ఒక 75 పైసలు పసుపు. ఒక్కసారి క్లాప్స్ కొట్టాలండి. నిజాయితీ అంటే ఈ ముండ దగ్గర ఉందండి. వేలకు వేల దోచేస్తున్నారు ముండలు ప్రపంచంలో. యు మీన్ 75 పైసా. ఏంటి అడిగారు? పసుపు శుభసూచకమండి. పసుపు ఒక 75 పైసలు. ఈ ముండ ఎంత అడిగితే 7.5 అవుద్ది గురువు గారు. అడుగు 60 పైసలు కుంకుమ. ఏమిటి బాబు, ఎందుకు అనవసరమైన ఖర్చులు? అమ్మా, 65 పైసలు కుంకుమ. ఎందుకు 5 పైసలు ఖర్చు? 60 పైసలు పంపించండి చాలు. 65 10 పైసలు తగ్గించింది గురువుగారు. కుంకుమ కాశ్మీర్ కుంకుమ పంపిస్తా 65 పైసలు. మా నాయనే. తర్వాత బస్తా జీడిపప్పు. కొడుతుంది, నువ్వు మళ్ళీ కింద నుంచి కొట్టుకో బాబు. తప్ప ఏంటి అడిగారు? బస్తా జీడిపప్పు. బస్తా జీడిపప్పు
గుండు పప్ప బద్దపప్ప? గుండు పప్పే. గుండైతేనే మీకు నిండుగా ఉంటుంది. పలాసదా కాశీ బొగ్గదా? పలాస పప్ప కాశీ బొగ్గదా? పలాసా పప్పే పంపించండి. బస్తా జీపప్పు, అరబస్తా బాదం పప్పు, 65 కిలోల ఎండు కొబ్బరి, 73 కిలోల పంచదార, 40 కిలోలు యాలుక్కాయలు. దేన్నే అంటారండి ఎర్రబాగులు నా కొడుకుని. ఎంతైతే 7.5 అవుద్ది అన్నాను. బస్తా జీడిపప్పు, అరబస్తా బాదం పప్పు. నీ అమ్మ కడుపుల మాట. ఏం పని జరిగింది జంజయ్య గారు? ఏదైనా చేశానండి? ఏమీ చెయ్యకుండా ఇంతంత తోడుతున్నారు తప్ప. సరే ఇవన్నీ లేట్ అయినా పర్వాలేదు కానీ ఓ పని చేయండి. ఏం చేయమంటారు? ఒక పప్పు పంపిస్తా. ఏం పప్పు? టపా పప్పు. అది ఎక్కడ దొరుకుతుంది బాబు? ఊరి పొలిమేరల్లో ఉదయాన్నే ఇది వచ్చేస్తుంది. ఒక 50 గ్రాములు సన్నికాల మీద వేసుకొని రుద్దుకొని తలో 2 చెంచాలు తినాలి. దేశానికి దరిద్రం పోద్ది. నిజంగా సరిపోయింది. మరి బస్తా జీడిపప్పు తింటే చావరా? అయ్యో మేము తింటాం బాబు. మా ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద కోసం కానీ ఉండాలి. కానీ ఎందులోనైనా వేసుకున్నది మీరు పని. గణపవరంలో మా గంగావాసు గారు లేరా, ఆయనకి చెప్పి ఒక డైరీ బండి చూసుకోండి. నాగా లేకుండా పాలేస్తాను. నీ అమ్మ కడుపు మాట. చింతామని పిలవండి. అమ్మాయితో పనే ఉంది బాబు. అంటే నేను దేనికి వచ్చినట్టు? అవును, అమ్మాయితో కాదా? మీరు నా కోసం కాదా? ఇది మనకు వర్కౌట్ అవుతుంది. కష్టం. ఎంతసేపు చేసిన ఇందాక పాటే లేరా నా రాజా లేరా అన్నట్టు ఉంటుందండి. ఏమండి అమ్మాయిని పిలవండి. నీ అమ్మ గడుపులో మాట. బాబు ఓయ్ మీరు నమ్మరు కానీ ఏంటి మీలాంటి అందగాడి కోసం ఎంత దేశం తిరిగాను అనుకున్నావు? చర్మం అందం అక్కడ వచ్చింది అందం నాకు. మీరు నమ్మరు కానీ ఎంత దేశం తిరిగాను. దూకినపాడు, పులిపాడు, కొమ్మాలపాడు, దమ్మాలపాడు, ఇరవపాడు, ఇంద్రంపాడు, పెద్దగొట్టుపాడు, పావులపాడు, ఎలగొట్టిపాడు, ఎరగొట్టు, దగ్గుపాడు, నల్లపాడు, మూచంపాడు, మొక్కపాడు, పచ్చిపాడు, గొట్టిపాడు, పల్లెపాడు, పాకాడు, చెట్లపాడు, ఇన్ని పాడు పోయినా మీలాంటి అందగాడే నాకు కంట పడలేదు బాబు. మొత్తం ఎంటైర్ 2 స్టేట్లలో ఉన్న అన్ని పాడుల్ని పాడు చేసింది. ఒక పాడు నువ్వు వెళ్ళలేనట్టుంది. ఎక్కడికో నక్క బొక్కల పాడు. నీ అమ్మ కడుపు మాట. కొమ్మూరు వారు నాదస్వర బ్రహ్మ, మీరు ఇప్పుడే వచ్చారు. నమస్కారం అని ముందర తోడేస్తుందండి. కొద్దిగా చెప్పండి. అన్ని పాడులు తిరిగిందంట. అమ్మాయిని పిలవండి బాబు. ఓయ్ అమ్మాయి మన్మథ మొలక, అమ్మ మాత్రం పిఠాపురం పలక, అబ్బాయి మోటుబాయి గిలక. దీన్ని నోట్లో పెట్టలేమండి. నోరురా వచ్చినప్పటి నుంచి చెమటలు పడుతున్నాయి. లోపలికి వెళ్ళి చెమటలు పట్టాలి కానీ దీని మాటలకి చెమటలు పడుతున్నాయి. అమ్మాయిని పిలుచుందామని. అమ్మాయినా అన్నట్టు అడగటం మర్చిపోయాను. నాన్నగారు బాగున్నారా బాబు? నాన్నగారు? ఎవరి నాన్నగారు? మీ నాన్నగారు. మా నాన్నగారు బాగానే ఉన్నారు. మా నాన్నగారితో నీకు పని ఏంటి? నాన్నగారు ఆ నాన్నగారు కొడుకుతో పని ఉంది. మా నాన్నగారితో నీకేంటి? మీ నాన్నగారు కొట్టు మీదగా వెళుతుంటే ఎంత ప్రేమగా పలకరిస్తారో. ఎలా పలకరిస్తారు? నాకు అనిపించుద్ది ఆ ప్రేమ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొనుక్కోలేవు అనిపించు. అవునవును, ప్రేమ పంచడంలో మా నాన్న ముందుంటాడు. ప్రేమిస్తే పోయిందేమీ లేదు. మహా అయితే తిరిగి ప్రేమిస్తారేముండా. చాలు, చక్కగా బాగా ప్రేమించుకో. నువ్వు ఖాళీగా ఉన్నావు, అతను ఖాళీగా ఉన్నాడు. ఎంతసేపు చేస్తే గంట అవుతుంది చెప్పి వెళ్ళి ఎలా సీను ఈ ముండతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయి 5 డబ్బులని బాబు. ఓయ్ వినబడింది. మీ అమ్మాయి నల్లగా ఉన్నా నాకు అభ్యంతరం లేదండి. ఎవరన్నారు? మీ అమ్మాయి అంటుంది ఎర్రగా బుర్రగా ముద్దుగా బొద్దుగా ఉన్నాడు అంటుంది. ఇలా తప్ప మీకు నమస్కారం పెడతాం.
అందరూ ఎర్రగా ఉంటే నల్లగా ఉండే వాళ్ళంతా నాగార్జున సాగర్లో కొట్టుకుపోవలసిందేనా? నలుపే అతి వలపు, తెలుపు దీని ముందు దుడుపు. నువ్వు వెళ్ళి మా ఇద్దరిని కలుపు. అసలు నలుపులో ఉన్న మహత్యం ఏముంది నీకు తెలుసా? ఆది విష్ణువు నలుపు, గంగమ్మ నలుపు, మా ఊరి మునసబు కారు నలుపు, రోళ్ళ కర్ర నలుపు. లతప్ప ఎన్ని నలుపులలోన నాదంత నలుపు. విశ్వధాభిరామ వినురవేమా. చెప్పేముండా, ముక్కు మూసుకుంటే 3 క్షణాల్లో నా పని అయిపోద్ది.